హరే రామ హరే కృష్ణ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. నా సంకల్ప యాత్రలో మనం ఈరోజు 1వ చాప్టర్ 29వ శ్లోకం దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం ఒక్కొక్క శ్లోకంలో అర్జుని వేద కనుక్కుంటున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. శ్లోకం ఇలా చెప్పబడుతుంది. 29వ శ్లోకం 1వ చాప్టర్. విపాతుస్ఖా సరేమే రోమహరస్య జయతే గాంధీవం సర్వమం హస్తం తవకం ఖైవ పరందతే. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే అర్జునుడు తన వేదనను కృష్ణుడితో పంచుకుంటున్నాడు. ఓ కృష్ణ, ఈ యుద్ధంలో అందరినీ చూసి నా రోమాలు కంపిస్తున్నాయి. తప్పుగా చెప్తే తెలుగులో నానా అర్థాలు వస్తాయి. రోమాలు అంటే ఇవి నేను చుట్టున్నాయి, నా చేతులు కంపిస్తున్నాయి, నా నోరు ఎండిపోతుంది, నాకేం చేయాలో అర్థమవుతలేదు అని అర్జునుడు కృష్ణుడికి తన బాధ చెప్పాడు. ఈ శ్లోకంలో అర్జున వేదన మాత్రమే చెప్పబడింది. దీని నుంచి మనం గ్రహించవలసింది ఏంటి? ఇది అర్జునుడికి కాదు, మనకి అవుతుంది. మనకు క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం కూడా అటు ఇటు కదలలేని పరిస్థితిలో ఉండిపోతాం. ఏం చేయాలో అర్థం కాదు. గుండె వేగంగా కొట్టుకుంటుంది, ఒళ్ళు వణకడం స్టార్ట్ అవుతుంది, దాహం మొదలవుతుంది. ఇదే సిచ్యువేషన్లో అర్జునుడు కూడా ఉన్నాడు. ఇదే పరిస్థితిలో అర్జునుడు కూడా ఉన్నాడు. అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పట్లో ఇది ఒక హ్యూమన్ ఎమోషన్గా చూశారు. ఒక మనిషి అన్న తర్వాత బాధ, ఆకలి, ఆనందం, కోపం, రౌద్రం ఇవన్నీ హ్యూమన్ ఎమోషన్స్. కానీ మన జనరేషన్ వాటిని ఒక రోగాల్లాగా చూపించడం స్టార్ట్ చేస్తున్నారు. మనకు మన వాళ్ళని కొట్టినప్పుడు బాధేస్తుంది, కోపం వస్తుంది, ఏం చేయలేనప్పుడు నిశ్చయంగా ఉండిపోతాం. అది వీక్నెస్ కాదు, అదొక హ్యూమన్ ఎమోషన్. ఇక్కడ అదే అర్జునుడు కూడా ఫేస్ చేస్తున్నాడు. ఒక ఎమోషన్ ఫీల్ అవుతున్నంత మాత్రాన మనం వీక్ కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈలోక సారాంశం. మనం రియల్ లైఫ్లో కంపేర్ చేయదలుచుకోవాల్సిన విషయం. మరునాడు మరు శ్లోకంతో కలుద్దాం. హరే రామ హరే కృష్ణ, హరే రామ హరే కృష్ణ.